ఓకే. సో సో నిన్నటిదాకా మనం ఏపీఎన్ కోర్స్ థియరీ పార్ట్ చూసాము. సో వన్స్ మనం ఏపీఎన్లోకి లాగిన్ అయిన తర్వాత ఇనిషియల్గా లాగిన్ స్క్రీన్ వస్తుంది. సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మనం లాగిన్ అవుతాము ఈ విధంగా. ఓకే. సో లాగిన్ అయిన తర్వాత మనకు కనిపించే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏపీఎన్ డిజైనర్. ఓకే. సో ఈ ఏపీఎన్ డిజైనర్ లోపలనే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే. సో ఏమేమి కనిపిస్తున్నాయంటే ఫ్రంట్ లో వచ్చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్ అప్లికేషన్స్, దాంతోపాటు ఆల్ అప్లికేషన్స్ అని ఉంటుంది. రీసెంట్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ మనకి ఆల్ అప్లికేషన్స్లో ఏవైనా ఓపెన్ చేస్తే వాటిని రీసెంట్ అప్లికేషన్స్ కింద కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో అక్కడ ఇక్కడ ఏదైతే ఓపెన్ చేస్తామో అవి ఈ లిస్టులలో కనిపిస్తుంది. ఓకే. ఆల్ అప్లికేషన్స్ నుంచి ఏదైతే ఓపెన్ చేస్తామో అవి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంటాం. దీంతో పాటు మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ప్రాజెక్ట్లోకి అసైన్ అయినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఏంటి అవి అంటే, సో మనకి ప్రాజెక్ట్లోకి అసైన్ అయిన తర్వాత సో వాళ్ళు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, ఏపీఎన్ అనేది ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఓకే. సో మనకి రైట్ సైడ్లో ఒక ప్యానల్ ఉంటుంది. సో ఇక్కడ ప్యానల్లో మన ఇక్కడ రిలీజ్ నోట్స్ అని ఉంటుంది, లేదంటే అబౌట్ ఏపీఎన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ చూస్తేనే అర్థమైపోద్ది ఇది 24.3 వర్షన్ అని. సో కన్ఫర్మేషన్ కావాలంటే అబౌట్ ఏపీఎన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, మనం ప్రజెంట్ యూజ్ చేస్తుంది 24.3 వర్షన్, లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే. అలాగే ఏపీఎన్ ఆర్పిఐ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, 9.12 వర్షన్. ఓకే. ఎన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజిన్స్ అని రన్ అవుతున్నాయి, మీకు ఏపీఎన్ ఆర్కిటెక్చర్ చెప్పాను. సో దాంట్లో డేటాలో మీకు ఇంజిన్స్ రన్ అవుతుంటాయి బ్యాక్గ్రౌండ్లో ఏపీఎన్లో అని చెప్పన్నాను. సో ఇది మ్యాక్సిమం రియల్ టైంలో అయితే 3 ఉంటాయి. సో ఇది కమ్యూనిటీ ఎడిషన్ కాబట్టి మనకు బ్యాక్ ఎండ్లో 6 ఇంజిన్స్ అనేది రన్ అవుతున్నాయి. ఓకే. సో ఇది అప్లికేషన్స్ కాన్ఫిగరేషన్స్లో కూడా మనకు సింగిల్ అని ఉంటుంది. సో ఇది కమ్యూనిటీ అకౌంట్ కాబట్టి మల్టిపుల్ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తుంది. అలాగే మనకి ఏపీఎన్ అనేది ఏ ఎన్వైరన్మెంట్లో హోస్ట్ చేస్తారంటే ఏపీఎన్ క్లౌడ్లో హోస్ట్ చేస్తారు. ఏపీఎన్ క్లౌడ్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ చేస్తుంటారు. ఓకే. సో దీంతో పాటు మనకి రైట్ సైడ్లో రెఫరెన్సెస్ లింక్స్ ఉంటుంటాయి. ఓకే. ఈ రెఫరెన్స్ లింక్స్లో మనకి ఏపీఎన్ కమ్యూనిటీ ఉంటుంది. సో వ్యూ రిలీజ్ నోట్స్ అని ఉంటుంది. ఓకే. సో ఏంటి ఇవి ఏపీఎన్ కమ్యూనిటీ అనేది? సో ఏపీఎన్ కమ్యూనిటీ ద్వారా మనం కొన్ని డిస్కషన్ ఫోరమ్స్ అనేది చూడొచ్చు. చూడండి, ఏపీఎన్ కమ్యూనిటీ అని క్లిక్ చేశాను. ఇది community.apn.comకి లాగిన్ అవుతుంది. ఓకే. సో ఏపీఎన్ కమ్యూనిటీ లింక్ అనేది క్లిక్ చేసినప్పుడు community.apn.comకి వెళ్తుంది. ఇక్కడ మనకి డిస్కషన్ ఉంది, డిస్కషన్. ఓకే, ఈ డిస్కస్ క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ డిస్కషన్ జరిగే ఆప్షన్స్ అన్ని కనిపిస్తుంటాయి. సో ఏపీఎన్లో మనకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం పోస్ట్ చేసాము అనుకోండి, మ్యాక్స్ 3 అవర్స్ లోపల మనకు రిప్లై వస్తుంది. ఓకే. సో అది మ్యాక్స్ 3 అవర్స్. ఓకే, మనకు 1 అవర్లో రావచ్చు, వితిన్ 15 మినిట్స్లో కూడా రావచ్చు. ఓకే, ఏం తెలియకపోయినా మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఆస్క్ ఏ క్వశ్చన్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మనకి ఏపీఎన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, సో బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయని అంటున్నాడు. ఇంటిగ్రేషన్స్ తెలుసుకోవాలంటే దీని గురించి, ఏపీఎన్ టు న్యూ అన్నప్పుడు దీని గురించి ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక్కొక్క టాపిక్ ఎవరైనా పోస్ట్ చేస్తుంటే దానికి సంబంధించినవన్నీ ఒక దానిలో పోస్ట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ పోస్ట్ చేస్తుంటారు. ఓకే. ఇమేజ్ కాలమ్స్ ఎట్లా చూపించాలి, రీడ్ డేటా గూగుల్ షీట్. ఓకే, సెండ్ ఈమెయిల్ అన్నాడు. సో ఇలా డిఫరెంట్ సినారియోస్ అనేది ఎవరి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉందో వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓపెన్ చేసి చూడొచ్చు మనం.
ఒక టెస్ట్ ఇంటర్ఫేస్ అన్నాడు. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఓపెన్ చేసి చూడొచ్చు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, సో దీనికి ఆన్సర్ సంబంధించిన కింద రిప్లైస్ వస్తుంటాయి. ఓకే, సో ఈ రిప్లైస్ తో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుని దాని ప్రకారంగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో సర్టిఫైడ్ లీడ్ డెవలపర్ కింద. సో అలాగా నార్మల్గా ఉన్న పర్సన్ నార్మల్గా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డిస్కషన్ ఫోరంలో మనం చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ నోట్స్. సో రిలీజ్ నోట్స్లో ఏముంటాయి? సో ఇది docs.apn.com కి కమ్యూనిటీ, ఇది ఇది కూడా ఏపీఎన్ ప్రొవైడ్ చేసింది. ఓకే, docs.apn.com అని ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈ డైరెక్ట్ కూడా మనం చేసినప్పుడు సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయంటే డాక్యుమెంటేషన్. ఓకే, సో ఏపీఎన్ ఒక డాక్యుమెంటేషన్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఓకే, ఇది ఎవరు ఇచ్చారంటే ఏపీఎన్ వాళ్ళే ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్. మొత్తం థియరీ పార్టే ఉంటుంది. ఓకే, సో ఈ థియరీ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ ఇంకా డిస్క్రిప్షన్ ఇచ్చుంటాడు, మనం దాన్ని చదువుకుంటా పోవాలి. ఓకే, ఇయర్లీ 4 రిలీజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, ఇయర్లీ 4 రిలీజెస్. ఓకే, ఇప్పుడు ఎన్ని రిలీజ్ జరిగినాయి ఏమేమి చూడగలుగుతాం? ఓకే, ఇక్కడ రిలీజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ట్యాబ్ అనేది రిలీజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రిలీజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేశారంటే ఇక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్ సపోర్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మనకు ప్రజెంట్ ఏ వర్షన్స్ ఉన్నాయి, సో ఎంత ఎంత ఎక్కడి నుంచి ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకి ఈ వర్షన్స్ అయితే ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్గా ఏపీఎన్ ఎప్పుడైతే స్టార్టింగ్ అయిందో అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ చూపించేవాడు. సో ఇప్పుడు అంతా రెడ్యూస్ చేసేసి ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వర్షన్స్ అవి మాత్రం డిస్ప్లే చేస్తున్నాడు. ఓకే, సో ఈ వర్షన్స్ ఇప్పుడు చూడండి, సో ఎక్కడి నుంచి మనకి కనిపిస్తుంది అంటే 22.4 వర్షన్ నుంచి సో 24.3 వర్షన్ దాకా ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో ఇయర్లీ 4 రిలీజెస్ అని చెప్పాం కదా. చూడండి ఇక్కడ ఇప్పుడు 22.4 వర్షన్ ఉంది. 22 అంటే ఇయర్. ఓకే, వర్షన్ అనేది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ టైమ్ అని చెప్పి చూపుతున్నాడు. ఇప్పుడు 2023 ఉంది చూడండి ఇక్కడ, 23.1, 23.2, 23.3, 23.4 వర్షన్. ఓకే, ఇలా ఈ 23 అనేది ఇయర్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. సో ఇయర్లో ఎప్పుడు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ రిలీజ్, సో ఇయర్లో సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్, ఫోర్త్ రిలీజ్. సో డేట్స్ అనేది ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి. ఓకే, మంత్స్ అనేది ఫిక్స్డ్ ఉంటాయి, మార్చి, మే, ఆగస్ట్, నవంబర్. ఓకే, డేట్ అటు ఇటు అవ్వచ్చు, 1 అంత 2, 3 అట్లా. సో ఇప్పుడు ఎందుకంటే చూడండి మార్చ్ 2024, 3rd March 2023. ఓకే, సో ఇది రిలీజ్ డేట్, ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎప్పటిదాకా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రిలీజ్ నోట్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే వీటిల్లో ఒక వర్షన్ తీసుకోవాలి. ఓకే, ఎయిదర్ 23.3 అని తీసుకోండి, లేదంటే 20.4. సో వీటిలోనే మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే లేటెస్ట్ వర్షన్ అనేది తీసుకోదు, 3 వర్షన్స్ డౌన్లోనే ఉంటారు. ఎందుకు అంటే సో న్యూ రిలీజ్ జరిగినప్పుడు వాటిలో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ నెక్స్ట్ రిలీజ్లో రిజాల్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా మనం 24.3 వర్షన్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, దీంట్లో ఏమైనా ఇష్యూస్ వస్తే మనం మళ్ళీ వెయిట్ చేయాలి, 24.4 వర్షన్ దాకా వెయిట్ చేయాలి. కాబట్టి వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే 3 వర్షన్స్ డౌన్లో ఉంటాయి, ఆర్ సో 1 వర్షన్ డౌన్లో ఉంటారు. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ 3 ఇస్తారు, లేదంటే 1 or 2 అనేది ఉంటుంది. ఓకే, సో మీరు చేయాల్సిన వర్షన్ ఏంటంటే సో మీరు ఒక వర్షన్ తీసుకొని దాన్ని క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 23.3 వర్షన్ కావాలి, దీని మీద క్లిక్ చేస్తామంటే 23.3 వర్షన్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ ఆల్ రిలీజ్ నోట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే
మీకు రిలీజ్ నోట్స్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది 23.3 వర్షన్. ఏ విధంగా చెప్తున్నామంటే చూడండి, రైట్ సైడ్ టాప్ కార్నర్లో, సో ఇక్కడ ఏపీఎన్ డాక్యుమెంటేషన్ చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది వర్షన్. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసామంటే ఏ వర్షన్స్ ఉన్నాయో మనకు చూపిస్తుంది. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు నవంబర్లో 24.4 వర్షన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత సో ఇక్కడ ఈ 22.4 వర్షన్ అనేది డౌన్ అయిపోద్ది. ఇది మనకి ఇంకా కనిపించదు. ఓకే, ఒక వర్షన్ వస్తుంది అంటే ఇంకో వర్షన్ బాటమ్ నుంచి డౌన్ అయిపోతుంటుంది. ఓకే, ఎస్ నో మేబీ. హలో, మ్యూట్లో ఉన్నారు అందరూ. హలో, యా అర్థమవుతుందా అండి? వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ వర్షన్ అనేది ఒకటి డౌన్ అయిపోద్ది. సో వర్షన్ డౌన్ అయినప్పుడు మనకి ఇలా మారిపోతుంది. ఓకే, న్యూ వర్షన్ వచ్చినప్పుడు ఇది డౌన్ అయిపోద్ది. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు 23.3 వర్షన్ ఒక రిలీజ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో ఇది రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇండెక్సింగ్ టేబుల్ ఉంటుంది. దీంట్లో ఓకే, మీరు ఇండెక్సింగ్ టేబుల్ ఏది క్లిక్ చేస్తే దానికి సంబంధించినవన్నీ ఓపెన్ అవుతుంటాయి. సో మీరు దీనిలో చేయాల్సిన పని ఏంటంటే, సో మొత్తం అన్నిట్లో కలిపి ఒక 5 పాయింట్స్ అనేది నోట్ చేసుకోవాలి. ఒక వర్షన్ తీసుకోండి, ఆ వర్షన్లో 5 పాయింట్స్ అనేది నోట్ చేసుకోవాలి. ఓకే, సో 5 పాయింట్స్ నోట్ చేసుకుని దాని ప్రకారంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉన్న పాయింట్సే తీసుకోండి, నాట్ టఫెస్ట్ వన్. ఓకే, సో టఫెస్ట్ వన్ ఉన్నాయనుకోండి మనమే ఆన్సర్ చేయాల్సి వస్తుంది తర్వాత. ఓకే, సో వీటిలో మీరు మోస్ట్ ప్రాబబుల్ టచ్ చేయకూడదు, జస్ట్ ఓపెన్ చేసి చూడండి వాటిని. కానీ 5 పాయింట్స్లో మాత్రం ఈ ఆటోమేషన్, డేటా ఫ్యాబ్రికేషన్ గురించి మాత్రం మెన్షన్ చేయొద్దు. ఓకే, సో ఈ ఆటోమేషన్ అనేది ఆర్పిఏ రిలేటెడ్ ఏఐ స్కిల్స్ వాటి గురించి ఇంట్రడ్యూస్ చేసినాయి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా దీని మీద పడ్డారంటే మాత్రం మీకు ఇది వీటి గురించి తెలిసేలోపు టైం పడుతుంది. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా క్వశ్చన్స్ పడతాయి, ఎందుకంటే ఈ న్యూ థింగ్స్ కాబట్టి. ఓకే, సో డేటా ఫ్యాబ్రికేషన్ అయినా కానీ వద్దు, ఇవి కూడా మనకి కొద్దిగా క్వశ్చన్స్ అయితే పడతాయి. సో అవి కాకుండా టోటల్ ఎక్స్పీరియన్స్ కానీ, ఓకే, డిప్లాయ్మెంట్, ఏపీఎన్ క్లౌడ్స్, వీటి మీద కానీ ఇంకేమైనా తీసుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిప్రికేషన్, రిమూవల్స్ అని ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి 22.4 అనుకుంటా. సో ఇప్పుడు 22.4 వర్షన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించి లోడ్ అయ్యాయి. ఇక్కడ చూడండి డిప్రికేషన్ అని ఉంటుంది. సో డిప్రికేషన్ అంటే ఏంటి అంటే తీసేశారు, కొన్ని ఆప్షన్స్ని రిమూవ్ చేశారు. ఓకే, డిప్రికేట్ అని క్లిక్ చేశారంటే మీరు ఎక్కడికి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ ఈ రిమూవ్ అయిపోయినాయి అని చెప్తున్నాను, డిప్రికేటెడ్. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏమి లేకపోతే ప్రాబ్లం లేదు. సో డిప్రికేషన్లో కూడా ఈ సపోర్టెడ్ జేపీఐ అనోటేషన్ అనేది డేటా టైప్కి సంబంధించింది. సో వాటికి సంబంధించి కొన్ని ఏదో రిమూవ్ చేశాడు, కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఈ డిప్రికేషన్లో చూసారంటే మీరు ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ని రిమూవ్ చేసాడు ఏకంగా, కరెంట్ ఫంక్షన్స్. సో ఈ కరెంట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న 23.1 వరకు మాత్రమే ఈ డాలర్, ఓకే, యూరో, పౌండ్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వర్షన్ నుంచి
అంటే ఇప్పుడు ఏంటంటే 23.2 వర్షన్లో మాత్రం అవైలబుల్లో ఉండవు. సో వీటి ప్లేస్లో మనం ఏం చేస్తున్నాము అంటే కరెన్సీ అనేది యూజ్ చేస్తాం. సో వీడు ఏమేమి రిమూవ్ చేస్తున్నాడు చెప్తున్నాడు. అగైన్ సో దీని ప్లేస్లో ఏమి యూజ్ చేయాలో కూడా చెప్తున్నాడు. ఓకే, సో వీటి అన్నిటి బదులు కరెన్సీ అనే సింబల్ యూజ్ చేస్తామంటే సో దీని ద్వారా నుంచి ఇవన్నీ వర్క్ అవుతాయని చెప్తున్నాడు. సో ఇప్పుడు మరి మన వరకు ఏముంటుంది అంటే సో ఇప్పుడు ప్రీవియస్గా ఈ డాలర్ అనే ఫంక్షన్ని ఏడైనా ఏపీఎన్లో ఎక్కడ యూజ్ చేసామో సో అవి చెక్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్లో. ఓకే, ఆ ప్రాజెక్ట్లో చెక్ చేసుకొని సో మనకి కాల్స్ ఉంటాయి, డిఎస్ఎం కాల్స్ అని ఉంటాయి, లేదంటే టీమ్ లీడ్తో కానీ దా మనకి చెప్పాలి ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం యూజ్ చేసాము. సో నెక్స్ట్ వర్షన్ మనం అప్గ్రేడ్ చేసినప్పుడు ఇవి అవైలబిలిటీలో ఉండవు. సో దీని బదులు ఈ కరెన్సీ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. సో ఇది 10 ప్లేసెస్లో మనం యూజ్ చేస్తున్నాము, ఈ 10 ప్లేసెస్లో మనం రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్పాలి. ఓకే, సో అప్పుడు మన న్యూ వర్షన్ నుంచి అప్డేట్ అయినప్పుడు మనకి ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా వర్క్ అవుతుంది. సో ఒకవేళ మనం ఏం చెప్పపోయాం అనుకోండి, ఈ వర్షన్స్ ఏమంటాయి, నెక్స్ట్ వర్షన్కి అప్గ్రేడ్ అయినప్పుడు ఇవి ఉండవు కాబట్టి సో అప్పుడు ఏమవుతాయి, ఇష్యూస్ వస్తాయి, ఆ ప్లేసెస్లో మొత్తం అంతా ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకే, మళ్ళీ గో బ్యాక్ టు దే మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా డిప్రికేషన్స్ అనేప్పుడు రిమూవ్ చేసేస్తాడు టోటల్గా. ఎప్పుడు రిమూవ్ చేస్తున్నాడు అంటే నెక్స్ట్ వర్షన్ 23.1 వర్షన్ అయ్యింది ఇప్పుడు. సో వాళ్ళు ఇప్పుడు మనం నెక్స్ట్ వర్షన్ 23.3 వర్షన్ తీసుకున్నాం డైరెక్ట్గా, అప్పుడు కూడా మనకి ఇవి ఆప్షన్స్ అనేది అవైలబిలిటీలో ఉండవు. ఈ ప్లేస్లో మనకి కరెన్సీ అనేది యూజ్ చేసుకోవాలి. అలాగే క్యాలెండర్ ఫంక్షన్స్ కూడా యాడ్ చేస్తున్నాడు, క్యాలెండర్ ఫంక్షన్స్ కూడా రిమూవ్ చేశాడు. ఓకే, దీని బదులు యాడ్ డేట్ అండ్ టైం అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఓకే, సో ఈ విధంగా మనకి డిప్రికేషన్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. సో ప్రతి వర్షన్లో మనం ఈ డిప్రికేషన్స్ చెక్ చేస్తే సో ఏమైనా డిప్రికేషన్స్ అయినాయా, అవితే ఏమేమి డిప్రికేట్ అయ్యాయి, ఏమైనా ఫంక్షన్స్ పోతున్నాయా, పోతే ఏ ఫంక్షన్స్. ఓకే, సో వీటిని అన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టీమ్ లీడ్స్ వాళ్ళు ఎప్పుడు అప్డేట్లో ఉంటారు, కానీ యాజ్ అ డెవలపర్గా మనం వాళ్ళ స్టేటస్ వచ్చిందో లేదో మనకు తెలియదు కాబట్టి మనం ఇన్ఫార్మ్ అయితే చేయాలి కన్ఫామ్గా. ఓకే, సో ఈ విధంగా మనం అయితే చెక్ చేస్తాం. docs.apn.com అనే వెబ్సైట్ ద్వారా మనం ఏ వర్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు రిలీజ్ డేట్ ఉన్నంత పాటు మనకి ఎండింగ్ డేట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాడు. ఓకే, సో ఎప్పటిదాకా సపోర్ట్ చేస్తామని మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు 22.4 వర్షన్ అనేది 11 నవంబర్ 2022 నుంచి సో ఎప్పటిదాకా ఇస్తున్నాడు, లాస్ట్ 11th నవంబర్ 2024 వరకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, సో తర్వాత ఏమవుతుంది, అప్డేట్స్ అనేది ఉండవు. ఓకే, సో వాళ్ళు న్యూ వర్షన్కి చేంజ్ అవ్వాలి, ఎయిదర్ ఆర్ అదర్వైజ్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్స్ కింద తీసుకుంటాడు. సో అంటే సో ఇది మనకి 22.4 వర్షన్ అనేది ఇంకా స్టిల్ కొన్ని కంపెనీస్ 19th వర్షన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు ఎలా ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అంటే పెయిడ్ అమౌంట్ పే చేసి సో తీసుకుంటారు. ఓకే, సో కాబట్టి మనం బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ బట్టి ఉంటుంది అది. అది పెయిడ్ వర్షనా లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ వర్షన్కి అప్డేట్ చేస్తారంటే ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. కానీ సో వాళ్ళు సపోర్ట్ చేయము అన్నప్పుడు సో పలానా డేట్ నుంచి వాళ్ళు మనీ అనేది పే చేసుకొని తీసుకుంటారు. ఓకే, సో ఇది రిలీజ్ నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇద్దరు క్లియరా? ఓకే, సో వ్యూ హాట్ ఫిక్సెస్ అని అంతే ఉంటుంది. ఓకే, హాట్ ఫిక్సెస్ అంటే ఇష్యూస్ ఉంటాయి, సో వాటి ఇష్యూస్ ఇక్కడ కూడా ఉంటాయి. మనకి ఏదైనా వర్షన్ తీసుకోండి, సో ఆ వర్షన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మనకి హాట్ ఫిక్సెస్ అని ఉంటుంది. రిజాల్వ్డ్ జనరల్ ఇష్యూస్. ఓకే, సో ఇక్కడ
మనకి ఉంటాయి. అంటే ప్రీవియస్ వర్షన్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, వాటిని అంటే ఇప్పుడు 23.3 వర్షన్లో ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని రిజాల్వ్ చేసి 23.4 వర్షన్లో మనకి మెన్షన్ చేస్తాడు ఏంది ఆ ఇష్యూ ఏంటి, సో ఇలా సాల్వ్ అవుతుంది, ప్రయారిటీ ఏంటి, దాని యొక్క ప్రయారిటీ ఏంటి. సో ఇలా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనం గో త్రూ అవ్వచ్చు. ఓకే, సో ఇది హాట్ ఫిక్సెస్ అయినా కానీ సో ఇండివిజువల్గా వర్షన్కి ఇదిగోండి వర్షన్ నేమ్ మెన్షన్ చేస్తాడు, ఏ వర్షన్లో ఏమేమి ఫిక్స్ చేశారో అవన్నీ డేట్స్ అన్ని మెన్షన్ చేస్తాడు. ఓకే, సో అవి రెఫరెన్స్ లింక్స్. ఈ రెఫరెన్స్ లింక్స్ ద్వారా డైరెక్ట్గా మనం లింక్స్ క్లిక్ చేస్తే ఆ ప్లేసెస్కి డైరెక్ట్గా తీసుకెళ్తుంది. ఓకే, సో ఈ దీంతో పాటు మన డేటాబేస్ అనేది చూస్తాం, డేటా సోర్స్ అనేది ఉంటుంది. ఈ డేటా సోర్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలి, వెదర్ ఇట్ వాస్ మనకి ఏ డేటాబేస్ ఉందో ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనకి డేటా సోర్స్ అనేది రిమూవ్ చేసాడు. ఓకే, సో ఈ కమ్యూనిటీ ఎడిషన్లో మాత్రమే రిమూవ్ చేశాడు, రియల్ టైంలో ఉంది. ఓకే, సో ఇక్కడ మ్యారియో డిబి అంటే మ్యారియో డిబి, సో ఇంకేమైనా సాఫ్ట్వేర్ సీక్వల్ సర్వర్ కానీ మై సీక్వల్ కానీ ఉంటే వాటిని కాన్ఫిగరేషన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇవి దీంట్లో ఉన్న అబౌట్ ఎన్వైరన్మెంట్లో ఉన్న ఆప్షన్స్. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్. సో ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చామనుకోండి, మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటి, అప్లికేషన్, ఆబ్జెక్ట్స్, మానిటరింగ్, యూజర్స్ అనేది ఉంటాయి. ఓకే, వీటిలో మనకి ఇనిషియల్గా ఆబ్జెక్ట్స్ అనే అప్లికేషన్స్ అనేది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ అప్లికేషన్స్లో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ అన్ని ఉంటాయి. సో అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ అప్లికేషన్ ఉంటుంది ఆప్షన్, దీని ద్వారా క్లిక్ చేసి మన అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసిన తర్వాత ఏమేమి చేయాలి అయిన ప్రొసీజర్ అంతా చూద్దాం. ఓకే, సో అట్ ప్రెసెంట్ మన కాల్ అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, 17 అప్లికేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఈ 17 అప్లికేషన్స్ మనం యాక్సెస్ చేయొచ్చు, కానీ ఎడిటింగ్ కానీ డిలీషన్ కానీ చేయకూడదు. ఓకే, మనం ఓపెన్ చేసి చూడగలుగుతాం. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు, కాన్ఫిగరేషన్స్ ఏమేం చేశారు, ఓకే, ఏ విధంగా వర్క్ అనేది మనం చూడొచ్చు ఓపెన్ చేసి. గెట్ కస్టమర్ ఆథరైజేషన్ అని అన్నాడు, ఆథరైజేషన్ అన్నప్పుడు ఏ విధంగా, అది ప్రాసెస్ మోడల్స్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చినాయి. సో వీటిని మనం చూసుకోవచ్చు, ఓపెన్ చేసి ఇండివిజువల్గా మనం చూడొచ్చు. ఓకే, సో అలా మనకి ఓపెన్ చేసేదానికి చూడడానికి యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే, డిలీషన్ చేయడానికి అయితే యాక్సెస్ ఉంటుంది. డిలీషన్ చేయొచ్చు, కానీ డిలీట్ చేసామనుకోండి మనం అగైన్ దీనికి ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎందుకు డిలీట్ చేశారు ఏందని, దేని పర్పస్ కోసం డిలీట్ చేశారు. ఓకే, సో మీ అప్లికేషన్ ప్రాజెక్ట్లో అనుకోండి, మీరు డిలీట్ చేసినా కానీ దేని పర్పస్ డిలీట్ చేసినా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇన్వెస్టిగేషన్ జరిగి సో దాని ప్రకారంగా ఇస్తారు. కానీ డిలీట్ చేసిన ఆబ్జెక్ట్ కావాలంటే మాత్రం మనకి సో ప్lenty ఆఫ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వరు, సో మనకి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎందుకు డిలీట్ చేసావు, సో పొరపాటున అయ్యిందా లేకపోతే ఆ, కావాలని డిలీట్ చేశారా, ఇవన్నీ డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి వేరే వాళ్ళ అప్లికేషన్లో మనం ఏవి డిలీట్ చేయొద్దు. ఓకే, కొన్నిసార్లు డిలీట్ ఆప్షన్ మనకి యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది అప్లికేషన్, మనం విల్ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్స్ చూడండి, ఇక్కడ ఆల్ ఆబ్జెక్ట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ఆల్ ఆబ్జెక్ట్స్లోనే ఆబ్జెక్ట్ టైప్ అని ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ టైప్ ద్వారానే మనం ఏమంటామంటే ఫిల్టర్స్, ఈ ఆబ్జెక్ట్ టైప్స్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఫిల్టర్స్ ఉపయోగించుకుంటాం. సో మనం ఇంటర్ఫేస్ కావాలనుకోండి, ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్ 17 అప్లికేషన్స్ లోపల ఉన్న ఇంటర్ఫేసెస్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ. ఓకే, టోటల్గా 105 చూడండి, రైట్ సైడ్ బాటంలో మీకు ఇక్కడ 105 అని కనిపిస్తుంది. సో ఈ 105 ఏంటి అంటే ఇంటర్ఫేసెస్. 105 ఇంటర్ఫేసెస్ అనేది
క్రియేట్ అయ్యాయి. ఓకే, సో ఈ అన్నిటిని మనం చెక్ చేసుకుంటూ చూడొచ్చు. వాళ్ళు ఏం కోడ్ రాశారు, ఎలా రాశారు, ఏమని మనం చూడొచ్చు. ఓకే, ఓపెన్ చేస్తామంటే దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ చేసి చూపిస్తుంది. కానీ కొన్ని వాటికి ఎడిటింగ్ యాక్సెస్ ఉంటుంది, కొన్ని వాటికి ఎడిటింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీనికైతే మనకి ఎడిటింగ్ యాక్సెస్ ఉందనుకుంటున్నాను. ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఎడిటింగ్ యాక్సెస్ అనేది కనపడదు. ఓకే, సో వీటి అన్నిటికీ మనకి యాక్సెస్ అనేది ఉన్నది. ఓకే, సో ఇది దేని పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే, సో రియల్ టైంలో మనకి కొన్నిసార్లు కొన్ని సినారియోస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంటాయి. ఓకే, ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ వచ్చి పై చార్ట్ ఒకటి క్రియేట్ చేయమన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాము, సో మనకి పై చార్ట్ గురించి తెలియదు అనుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసి పై చార్ట్ అని టైప్ చేయండి. ఓకే, పై అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి, ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. సో పై చార్ట్కి సంబంధించిన చూపిస్తుంది. ఓకే, సో ఇది ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా క్రియేట్ చేశాడు. సో దీనికి సంబంధించిన కోడ్ ఏంటి. సో ఇదే కావాలి అనుకోండి, మన డేటా కూడా రికార్డ్స్లోనే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని యాజ్ ఇట్ ఈస్ మన సిస్టంలోకి చేస్తాం. ఓకే, మన అప్లికేషన్లోకి కాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక నేమ్ అనేది మనకు కావాలి. ఓకే, ఈ నేమ్ ద్వారా ఏం చేస్తాము, మనం మన ఆబ్జెక్ట్లోకి కన్వర్షన్ చేస్తాం. ఆ తర్వాత మన డేటాని చేంజ్ చేస్తాం, అయిపోతుంది. ఓకే, కన్వర్షన్ మందంలోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ అనేది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్, మనకి ఎక్స్ప్రెషన్ రూల్స్ కావాలా, ఎక్స్ప్రెషన్ రూల్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే వస్తుంది. సో ఇక్కడ పై అనేది ఉంది కాబట్టి రావట్లేదు డేటా. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ రూల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను, మనకి ఆల్మోస్ట్ 76 ఎక్స్ప్రెషన్ రూల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో అలా మనకి ఏం కావాలో దాని బేసెస్ మీదే వస్తాయి తప్ప అన్నిటినీ ఒకేసారిగా ఇవ్వదు ఇది మనకు రిజల్ట్ అనేది. ఓకే, సో ఇది, సో ఇక్కడ మనకి నేమ్, డిస్క్రిప్షన్, లాస్ట్ మోడిఫైడ్ అని మూడు ఉంటాయి. సో మూడింటి మీద మనం ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ కూడా ఉంటాయి. కింద బాటంలో చూడండి, లాస్ట్ మోడిఫైడ్. ఓకే, సో డేట్స్ రేంజ్. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఏం సెర్చ్ చేసినా కానీ నేమ్ ఆర్ డిస్క్రిప్షన్ మీదే సెర్చ్ అవుతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ కర్సర్ క్లిక్ చేస్తున్నాను, ఒక టెక్స్ట్ బాక్స్ అయితే ఉంది మనకి ఇక్కడ. ఈ టెక్స్ట్ బాక్స్ లోపల మనకి ఏం కనిపిస్తుంది, నేమ్ ఆర్ డిస్క్రిప్షన్. ఇందాక నేను పై అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎక్కడి నుంచి సెర్చ్ అయిందంటే ఓన్లీ ఆన్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్లోనే. ఇప్పుడు నేను ఎంటర్ కొడతాను చూడండి పై అని. సో ఎన్ని వచ్చాయి రిజల్ట్స్, సేమ్ అన్ని రిజల్ట్స్ వచ్చినట్టు 1 2 3 4 రిజల్ట్స్ అయితే మనకు వచ్చాయి. ఓకే, సో ఇది ఎక్కడ సెర్చ్ చేస్తుందంటే నేమ్, ఈ నేమ్ లోపల ఎక్కడైనా పై ఉందా లేదా, అలాగే డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ అయినా ఉందా లేదా. కావాలంటే చూడండి, ఈ నేమ్ మనం పెడితే ఇక్కడ పై ఉంది, పై ఉంది, అన్నిట్లోనూ పై ఉంది. డిస్క్రిప్షన్లో కూడా మనకు పై అనేది కనిపిస్తుంది. ఓకే, లేకపోతే ఇప్పుడు చూడండి, నేను డ్రాప్ డౌన్ అని చెప్తున్నాను, ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకు రిజల్ట్ ఏమొచ్చింది, ఒకటే వచ్చింది. ఓకే, సో ఇదే డ్రాప్ డౌన్ని నేను వేరే రకంగా చూడాలనుకుంటున్నాను. అంటే ఎక్స్ప్రెషన్ మోడ్లో, అంటే కోడింగ్ ఎవరో కోడ్ లోపల ఎక్కడైతే డ్రాప్ డౌన్ ఉందో అవి అన్నీ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకు కనిపిస్తుంది అయితే నేమ్ ఆర్ డిస్క్రిప్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను, డిస్క్రిప్షన్ కాస్త చేంజ్ అవుతుంది. ఏ విధంగా, మీకు ఇక్కడ రైట్ సైడ్ మ్యాగ్నిఫైర్ ఉంటుంది, ఆ పక్కనే డ్రాప్ డౌన్ ఉంటుంది. సో ఈ డ్రాప్ డౌన్ లోపల మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చింది కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ వస్తుంది చూడండి. ఓకే, మారిపోయింది రిజల్ట్. ప్రీవియస్కి అయితే ఒక్క డ్రాప్ డౌన్ అనేది ఒకటే వచ్చింది. ఎట్ ప్రెసెంట్ మనకి 8 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, 8 ప్లేసెస్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఓపెన్ చేసి ఒక్కొక్క ఇంటర్ఫేస్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే,
ఓపెన్ చేసి మనకు ఎక్కడ యూజ్ చేస్తున్నారో డ్రాప్ డౌన్ అనేది చూడొచ్చు. ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడైతే మనకి ఎక్కడ కనపడట్లేదు డ్రాప్ డౌన్ అనేది. ఈ కోడ్ లోపల ఫైండ్ అవుట్ చేస్తున్నాను డ్రాప్ డౌన్. ఓకే, సో ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ యూజ్ చేస్తున్నాను డ్రాప్ డౌన్ అనే ఫీల్డ్ ఒకటే. ఓకే, సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ కోడ్ లెవెల్లో కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కొన్ని సినారియోస్లో మనకి కొన్ని కాంపోనెంట్స్ ని యూజ్ చేయడం తెలియదు. ఎగ్జాంపుల్ ఇది ఒకటే డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ ఫీల్డ్ అనేది ఒక కాంపోనెంట్. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఆల్రెడీ ఉన్న రెఫరెన్స్ మన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ డ్రాప్ డౌన్ మన ఏపీఎన్ డిజైనర్లోకి వచ్చి ఆబ్జెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ మనకు కావాల్సిన నేమ్ టైప్ చేసి మనం ఎంటర్ కొట్టేసాం అనుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ప్రెషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నేము ఎక్స్ప్రెషన్ వస్తుంది. ప్రీవియస్గా అయితే మనకి ఇది డిస్క్రిప్షన్ వచ్చేది. ఇప్పుడు ఏమైంది, ఈ ఎక్స్ప్రెషన్లో కోడ్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేస్తుంది ఇది. ఓకే, ఎక్కడైతే ఉందో ఆ పేరుని మనం ఫైండ్ అవుట్ చేసి చూపిస్తుంది కాబట్టి వీటిని ఓపెన్ చేసుకొని మనకి ఏ విధంగా వీళ్ళు రాశారు కోడ్ అనేది చూడొచ్చు. ఓకే, సో ఈ డ్రాప్ డౌన్లోకి కోడ్ వచ్చింది. సో ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్ళండి. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఎలా జనరేట్ చేస్తున్నారు చూడొచ్చు. ఓకే, సో ఈ విధంగా కోడ్ అనేది ఉంటుందని తెలుస్తుంది. సో ఇది యూస్ఫుల్ అయితే మనం ఇదే కాన్స్టెంట్ని తీసుకోవచ్చు. ఓకే, సో దీనిలో వచ్చే వాల్యూస్ని మనం తీసుకోవచ్చు, లేదంటే మార్చుకుంటాం. ఓకే, సో ఈ విధంగా కోడ్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనం సో ఆబ్జెక్ట్స్ని సో ఏవైనా తెలియకపోయినా కానీ మనం ఇక్కడ టైప్ చేస్తే 99% మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అయిపోద్ది వితౌట్ అదర్ హెల్ప్. ఓకే, ఎవరు హెల్ప్ చేయకపోయినా కానీ మనకి ఇది హెల్ప్ చేస్తుంటుంది. ఓకే, సో ఇది సెర్చ్లో ఉన్న ఆప్షన్స్. ఓకే, సో డ్రాప్ డౌన్లో మనకి నేమ్ ఆర్ డిస్క్రిప్షన్ చూసాము, ఎక్స్ప్రెషన్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి యూయుఐడి ఆర్ ఐడి అని ఉంటుంది. ఓకే, ఏంటి యూయుఐడి ఆర్ ఐడి అంటే, సో ఈ సో మనం డిప్లాయ్మెంట్ అనేది చేస్తుంటాం. ఓకే, డిప్లాయ్మెంట్ అనేది ఏంటి అంటే వన్ ఎన్వైర్న్మెంట్ టు అనదర్ ఎన్వైర్న్మెంట్. సో మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, సో మళ్ళీ చెప్తాను. ఓకే, సో మనకి 3 ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. సో డెవ్, క్యూఏ, ప్రాడ్ ఎన్వైర్న్మెంట్. సో ఇప్పుడు మనం యూజ్ చేసేది డెవలప్మెంట్ అంతా చేసేదంతా డెవ్ ఎన్వైర్న్మెంట్లో చేస్తాం. సో డెవ్లో డెవలప్మెంట్ చేసిన తర్వాత సో మనం డెవలప్ చేసింది క్యూఏకి పంపిస్తాం. ఓకే, క్యూఏలో ఎవరు టెస్ట్ చేస్తారు, క్యూఏలో క్లయింట్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే, ఈ క్లయింట్ ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇన్ఫోసిస్కి వర్క్ చేస్తాం అనుకోండి. సో ఇన్ఫోసిస్కి క్లయింట్ ఎవరు అంటే హెచ్ఎస్బిసి ప్రాజెక్ట్ అనుకున్నాం. ఓకే, హెచ్ఎస్బిసి ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, సో మన క్లయింట్ వచ్చి ఇప్పుడు హెచ్ఎస్బిసి. సో వాళ్ళలో కొంతమంది టీంని సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఓకే, మనం చేసింది ప్రాపర్గా కోడ్ అనేది డెవలప్ చేశారా లేదా, సో ప్రాపర్గా వర్క్ అవుతుందా, ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా లేదా అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి టెస్ట్ చేస్తారు తప్ప కోడ్ని చెక్ చేయరు. ఓకే, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నుంచి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. ఓకే, సో చెక్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, బగ్ కింద రైజ్ చేసి డెవ్ ఎన్వైర్న్మెంట్కి పంపిస్తారు. ఓకే, సో ఈ ఇక్కడ మనకి ఏమవుతుంది, డెవ్ నుంచి క్యూఏకి పంపించాలి. ఏ విధంగా పంపిస్తాం, ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ని డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం. డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనకి కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తుంది. ఓకే, ఫలానా యూయుఐడి మిస్సింగ్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తుంది. అసలు యూయుఐడి దేనికి ఉంటాయంటే ఇక్కడ ఒక గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో గ్రూప్స్కి యూయుఐడి ఉంటుంది. సో చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, చెక్ బాక్స్ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు పైన కొన్ని ఆప్షన్స్ అయితే కనిపించాయి. ఇక్కడ లాస్ట్లో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని క్లిక్ చేశారంటే సో దీని యొక్క యూయుఐడి అనేది ఉంటుంది. ఐడి, యూయుఐడి రెండు ఉంటాయి. సో ఏంటి ఈ డిఫరెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూయుఐడి అనేది దేనికి ఉపయోగిస్తారు, ఐడి అనేది దేనికి ఉపయోగిస్తారు. ఓకే, ఏంటి యూయుఐడి అంటే మనకి యూయుఐడి అయినప్పుడు ఒక 1620 నెంబర్ అయితే ఉంటుంది. ఓకే, సో ఏం చేస్తుంది ఇది ఎనీ ఎన్వైర్న్మెంట్స్కైనా కానీ ఒకటే ఉంటుంది.
అంటే ఇప్పుడు మనం డెవ్ నుంచి క్యూఏ మూవ్ చేసినా, క్యూఏ నుంచి ప్రోడక్ట్ మూవ్ చేసినా కానీ ఒకటే యూయుఐడి అనేది ఉంటుంది. ఆబ్జెక్ట్ ఒక రెఫరెన్స్ అంటాము. ఓకే, ఒకటే ఉంటుంది. కానీ ఐడి అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఐడి అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏ విధంగా? ఎన్వైరన్మెంట్ టు ఎన్వైరన్మెంట్. సో ఐడి ఎట్లా చేంజ్ అవుతుంది? సేవ్ అని క్లిక్ చేయగానే చేంజ్ కాదు. మనం ఒక ఎన్వైరన్మెంట్ కి సో క్యూఏ పంపించినప్పుడు మాత్రమే ఆ ఐడి అనేది చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో క్యూఏ నుంచి ప్రోడక్ట్ పంపించినప్పుడు దాని యొక్క ఐడి చేంజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకి కామన్ గా ఉండేది యూయుఐడి మాత్రమే. ప్రతి ఒక్కదానికి ఆబ్జెక్ట్ కి సో మనకి యూయుఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్రూప్స్ కి ప్రాపర్టీస్ మోర్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి యూయుఐడి అయితే ఉంది. ఈ యూయుఐడియే చూపిస్తుంది మనకి ఎర్రర్ కింద. ఓకే, సో ఈ యూయుఐడి ఉంది కదా. సో ఇప్పుడు ఈ యూయుఐడిని ఏం చేస్తామంటే సో ఇది డెవ్ ఎన్వైరన్మెంట్ లో సెర్చ్ చేయాలి. ఓకే, సో నేను క్లియర్ ఫిల్టర్స్ కొట్టేస్తాను. ఓకే, నేను అయిపోయిన డిజైనర్లోకి వెళ్ళి ఆల్ ఆబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని ఈ డ్రాప్ డౌన్లో యూయుఐడి ఆడ ఐడి అని మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది నేను ఆ యూయుఐడి ఉంది కదా, ఇప్పుడు పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఎంటర్ అని క్లిక్ చేసిన వెంటనే ఈ పర్టికులర్ ఆ యూయుఐడి యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ సెంటర్లో కనిపిస్తుంది. చూడండి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ అనేది మిస్ అయ్యింది. డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మిస్ అయిందని చెప్పొద్ది. సో దానికి ఈ యూయుఐడిఏ మాత్రమే ఇస్తుంది మనకు. ఆబ్జెక్ట్ నేమ్ అని డైరెక్ట్గా ఇవ్వదు. ఓకే, యూయుఐడి నెంబర్ ఇస్తుంది, అది కాపీ చేసుకుంటాం. డెవ్ ఎన్వైరన్మెంట్కి వస్తాం, ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేసి చూస్తే ఆ ఆబ్జెక్ట్ రిక్వైర్డా కాదా. ఇప్పుడు ఇది గ్రూప్ అనుకోండి, ఇది ఆల్రెడీ మనకి టెస్ట్ క్యూఏలో ఉందనుకోండి అనుకుంటే ఇంక మనం ఇది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డిప్లాయ్మెంట్ కంటిన్యూ అయిపోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఓకే, న్యూ ఇది గ్రూప్ అనుకుంటే కంపల్సరీగా ఈ గ్రూప్ని మనం ఆ ప్యాకేజ్లోకి ఇంక్లూడ్ చేసి తర్వాత మళ్ళీ డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లేకుండా అది డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ కాదు. ఓకే, సో ఈ విధంగా మనకి నేమ్ ఆర్ డిస్క్రిప్షన్, యూయుఐడి ఆర్ ఐడి, సో ఎక్స్ప్రెషన్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, నో, మేబీ. ఓకే, సో ఇంతవరకు చూడండి. రేపటి క్లాస్లో మిగతా చూద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో రామన్, మీరు ఇవాళ ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారా? ఆ రామారావేనా? హలో. Yeah, no, I'm talking in mute. ఓకే ఓకే ఓకే. ఇంకో అకౌంట్ కూడా మీదేనా లేకపోతే వేరే వాళ్ళదా? లేదు లేదు, కాదు కాదు. ఓకే ఓకే. అంటే ఇది ఇక్కడ మీరు రామారావు అని ఆర్ రామన్ డౌట్ వచ్చింది. అంటే మైక్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఇట్లా వస్తుంటుంది. లేదు లేదు లేదు. ఓకే, మీకు ఇందరికైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయి. సరే, ఓకేనండి. అర్థం కాలేదండి. డౌట్స్ ఉన్నాయా లేవా అన్నారు. లేవు. హలో. చెప్పండి. లేవండి. ఓకే, మీకు మేడం దగ్గర వచ్చి పేరు చెప్పారు.